హైకోర్టు విభజనపై వాదనలు ముగిశాయి. ప్రస్తుతం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసి పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈ రోజు వాదనలు ఏ విధంగా జరిగినాయి? మారింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచింది. హైకోర్టును ఎట్టి పరిస్థితుల్లో విభజించాల్సిందే అనేటువంటి పట్టు పట్టింది. ఈ నేపథ్యంలోనే గతంలో దాఖలు చేసినటువంటి రివ్యూ పిటిషన్ పైన వాళ్ళ వాదనలు జరిగాయి. గతంలో ధర్మాసనం, హైకోర్టు ధర్మాసనం ఒక తీర్పు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ హైకోర్టు నిర్మాణం చేసుకునేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టును ఎట్టి పరిస్థితుల్లో విభజించడానికి వీల్లేదు అని గతంలో ఇచ్చినటువంటి తీర్పు అది. దాన్ని పునఃసమీక్షించాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి రివ్యూ పిటిషన్ పైన ఇవాళ వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు ఉదయం 10:30 నుంచి 4:30 వరకు వాదనలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది కాబట్టి అందులో నుంచి హైకోర్టును నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సెక్రటేరియట్ ను తరలించింది, అసెంబ్లీని కూడా తరలించే యోచనలో ఉంది కాబట్టి హైకోర్టును తరలించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఒకవైపు చెప్తూనే మళ్ళీ హైదరాబాద్ లో 2 వేరు హైకోర్టులు ఏర్పాటు చేసుకునేందుకు కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాబట్టి 10 ఏళ్ల వరకు, ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇంకా 8 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాద్ పైన హక్కు ఉంటుంది. ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు యోచించినా మేము దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పిస్తుందని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఇది విచారణార్హమైనటువంటి రివ్యూ పిటిషన్ కాదు, దీన్ని కొట్టివేయాలి, గతంలో ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు సబబే, తాము హైకోర్టు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకునేంత వరకు ఉమ్మడి హైకోర్టుగానే కొనసాగాలి అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. మొత్తం వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరి తీర్పు ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.